ఇన్ విట్రో బయో ట్రాన్స్ఫర్మేషన్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది చైనీస్ సైంటిస్టులు. సో ఈ ఇన్ విట్రో బయో ట్రాన్స్ఫర్మేషన్ సిస్టమ్ని ఎవరు డెవలప్ చేశారు అంటే మనకి చైనీస్ సైంటిస్టులు డెవలప్ చేయడం జరిగింది. సో దీంట్లో వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ నుంచి బయో ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఒక ప్రొడక్టివ్ టూల్ని కానీ ప్రొడక్టివ్ గూడ్స్ని కానీ డెవలప్ చేయడమే ఈ ఇన్ విట్రో బయో ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సో దీనికి సంబంధించి చూద్దాము. ఓకే, డెవలప్డ్ బై ది చైనీస్ రీసెర్చర్స్ టువర్డ్ కార్బన్ న్యూట్రల్ ఫుడ్ ప్రొడక్షన్. సో బేసిక్గా కార్బన్ న్యూట్రల్ ఫుడ్ ప్రొడక్షన్ కోసం అని చెప్పేసి ఈ ఇన్ విట్రో బయో ట్రాన్స్ఫర్మేషన్ని కనుగొనడం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది. సో డెవలప్డ్ అండ్ ఇన్ విట్రో బయో ట్రాన్స్ఫర్మేషన్ సిస్టమ్. ఓకే, దీంట్లో భాగంగానే మిథనాల్, మనకి ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి వచ్చినటువంటి మిథనాల్ ఏదైతే ఉందో దాంట్లో బయో ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఏదైతే సుక్రోజ్, మనకి వైట్ షుగర్ ఏదైతే ఉంటుందో సుక్రోజ్ని డెవలప్ చేయడం జరిగింది. అంటే ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని కంబైన్ చేస్తూ ఆ మిథనాల్ నుంచి బేసిక్గా మనకి తినేటువంటి షుగర్ని సుక్రోజ్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీనివల్ల బైపాసెస్ ట్రెడిషనల్ అగ్రికల్చర్, మనకి షుగర్ కేన్ కానీ అదేవిధంగా షుగర్ బీట్ ఫార్మింగ్ అనేది లేకుండానే ఆర్టిఫిషియల్ షుగర్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్గా కార్బన్ న్యూట్రల్ ఫుడ్ ప్రొడక్షన్లో భాగంగా. సో ఇలాంటి ఇన్ విట్రో బయో ట్రాన్స్ఫర్మేషన్ వల్ల బేసిక్గా ఏమవుతుంది, సస్టైనబుల్ ప్లాట్ఫామ్ ఫర్ బయో మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఆర్టిఫిషియల్ ఫుడ్ ప్రొడక్షన్ యూజింగ్ కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ని, అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ, కార్బన్ న్యూట్రాలిటీ గోల్స్ని అడ్రస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక రకంగా ఫుడ్ సెక్యూరిటీని పెంచవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇన్ విట్రో బయో ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించి ఎవరు డెవలప్ చేశారంటే చైనీస్ సైంటిస్టులు. దీంట్లో భాగంగా ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి మిథనాల్ నుంచి సుక్రోస్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.